హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేవైతే చూద్దాము. అంటే మీ పర్సన్ మీతోటి ఏం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారంటే ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఏంటి. ఒక్కోసారి అవతల పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ మనకు చెప్పకోకుండా దాచిపెడుతూ ఉంటారు కదా. సో అలా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేవైతే మనము కంప్లీట్గా చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు, నా ఈమెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేశాను. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసము. నేను ప్రైస్ కూడా కింద మెన్షన్ చేశాను. సో ప్రైస్ డీటెయిల్స్ కూడా చూసి మీకు ఓకే అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ లేదు టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలని అనుకుంటున్నాము మేము అని చెప్పేసి అనుకుంటే, మీకు టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకన్నైతే వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము రిలేటెడ్ టు యూ అండ్ మీ కనెక్షన్ గురించి. సో ఇది కలెక్టివ్ రీడింగ్. అన్ని మెసేజెస్ అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి, రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదు అని చెప్పేసి వదిలేసేయండి. అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా కూడా చూడొచ్చు. ఫీమేల్స్ అయినా చూడొచ్చు, మేల్స్ అయినా చూడొచ్చు. అండ్ ఇది ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి, కాంటాక్ట్ సిచ్యువేషన్కి ఇలాంటి వాళ్ళకైనా కాదు, క్రష్ కోసం అయినా చూడొచ్చు అండ్ స్పౌస్ కోసం అయినా కూడా ఈ వీడియో చూడొచ్చు అనమాట. అంటే ఓవరాల్గా ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు. ఓకే, సో ఇది అలానే రీడింగ్ మీకు ఎప్పుడైతే మీ ముందుకు వచ్చిందో అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. సో టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా చూడొచ్చు ఈ రీడింగ్. ఓకే, సో చూద్దాము మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి. Universe, please guide me. What are my collective's intentions right now? What are my collective's intentions right now? Universe, please guide me. What are my person's intentions right now? Universe, please guide me. What are my collective person's intentions? Okay. Judgment and King of Wands. Okay. Ten of Wands. Okay. The Devil. Okay. Ten of Cups. Four of Pentacles. సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే మీకు ఏమంటారు, మిమ్మల్ని ఇప్పుడు ఈ పర్సన్ పాజిటివ్గా థింక్ చేస్తున్నారండి. అంటే మీకోసం ఈ పర్సన్ ప్రజెంట్ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ లాగా అయితే ట్రీట్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ మీరు పెంచుకున్నారు అని చెప్పేసి మీ పర్సన్ ట్రీట్ చేస్తున్నారు. అంటే అతని ఇంటెన్షన్స్ ఏంటంటే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారనమాట. మీరు చాలా గ్రో అయ్యారు, ఇంతకు ముందులాగా ఏమంటారు ఫూలిష్నెస్గా బిహేవ్ చేయడం కానీ, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం కానీ, ఈ పర్సన్ని బ్లైండ్గా నమ్మడం కానీ ఇలాంటివన్నీ చెయ్యరు. ఇప్పుడు మీలో అయితే మెచ్యూరిటీ వచ్చింది, మీలో మీ స్ట్రెంగ్త్, మీ పవర్స్ అనేవి మీకు తెలిసిపోయాయి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీకు మీ ప్రియారిటీ ప్రజెంట్ మీరే అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే మీ ప్యాషన్స్ మీద వర్క్ చేయడం, మీ కెరీర్స్ మీద వర్క్ చేయడం కానీ,
లేదు అని అంటే మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద వర్క్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ ఈ కనెక్షన్కి అయితే అంత ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేదు ప్రీవియస్గా ఇచ్చినట్టు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏమున్నాయి అని అంటే మీకు జడ్జిమెంట్ కావాలి అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే మీరు ప్రీవియస్గా చాలా ఏమంటారు పెయిన్ని ఫేస్ చేసి ఉంటే వాటికి తగ్గట్టు జడ్జిమెంట్ అయితే కావాలి. ఈ కనెక్షన్లో ఏమన్నా లైక్ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు అంటే ఆ పర్సన్ కూడా ప్రజెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి. లేదు అని అంటే మీరు నమ్మరు, ఆ పర్సన్కి ఛాన్స్ ఇవ్వరు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటి అంటే మీరు ప్రీవియస్గా ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ పర్సన్ని, లేదు అంటే యాక్సెప్ట్ చెయ్యరు. ఆ పర్సన్ ఎఫర్ట్స్ని చూసే మీరు ఆ పర్సన్కి ఛాన్స్ ఇస్తారు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అంటే ప్రీవియస్గా మేబీ మీరే ఎక్కువ యాక్షన్స్ తీసుకోవడము, మీరే ఎక్కువ అడ్జస్ట్ అవ్వడము, మీరే ఎక్కువ సఫర్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగినట్టున్నాయి. ఆ పర్సన్ అయితే ఇన్ని రోజులు మీకు అంత ఎక్కువ వాల్యూ ఇవ్వకపోవడము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం ఇవన్నీ చేసినట్టున్నారు. సో ఇప్పుడు మీరు అవన్నీ టాలరేట్ చెయ్యరు అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ప్రీవియస్గా మీరు ఫేస్ చేసిన పెయిన్ వల్ల మీరు ఇప్పుడు చేంజ్ అయ్యారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. మేబీ ఇంతకుముందు మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఉంటే, మీ పర్సన్ మాటల్లో మిమ్మల్ని ఏమంటారు మాటలతో మాయ చేయడం ఇలాంటివన్నీ అంటారు కదా. సో అలా చేసి ఉంటే ఇప్పుడు ఆ పర్సన్ అవి చెయ్యలేరు అన్నట్టయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఆ పర్సన్ రియాలిటీని అయితే తెలుసుకున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ అంతేకాదు ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్లో ఏమన్నా కమిట్మెంట్ ఇలాంటివన్నీ ఏమి కూడా ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడైతే మీరు అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టయితే ఇక్కడ మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. అది ఎందుకు అని అంటే ఇఫ్ ఇన్ కేస్ కమిట్మెంట్ ఇవ్వకుండా మీతోటి ఏదో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ పర్సన్ అయితే ఇప్పుడు కమిట్మెంట్ కావాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్న వాళ్ళైనా కూడా ప్రీవియస్గా మీ కనెక్షన్ మంచిగా లేదు, మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వలేదు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వాలి అన్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చూస్తున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటి అని అంటే బర్డెన్లో ఉన్నారనమాట. అంటే మీకు ఇలా చేయడం వల్ల అంటే మిమ్మల్ని తక్కువగా ట్రీట్ చేయడము, మిమ్మల్ని సఫర్ చేయడము, మిమ్మల్ని పెయిన్లో పెట్టడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం, కన్ఫ్యూజన్లో పెట్టడము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ పర్సన్ బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఎందుకు అని అంటే కర్మ ఫేస్ చేస్తున్నారు ఆ పర్సన్. మీకేవైతే చేశారో ప్రజెంట్ ఆ పర్సన్ అవి ఫేస్ చేస్తున్నారనమాట. పాస్ట్లో మీకు ఎలా అయితే ఆ పర్సన్ ట్రీట్ చేశారో ఈ పర్సన్ని వేరే వాళ్ళు అలానే ట్రీట్ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. అది కూడా థర్డ్ పార్టీ కూడా ఉండే సిచ్యువేషన్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే నెగ్లెక్ట్ చేసి టాలరేట్ చేయకుండా మిమ్మల్ని తక్కువ చూసి కేర్ చేయకుండా ఉన్నారో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్కి రిపీటెడ్గా వచ్చింది. అంటే వేరే వాళ్ళు ఈ పర్సన్ అలానే ట్రీట్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే పాస్ట్లో ట్రీట్ చేశారో ప్రజెంట్ మీ పర్సన్ని వేరే పర్సన్ అలానే ట్రీట్ చేస్తున్నారు. అది థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పార్టీ అంటే మళ్ళీ ఇక్కడ ఓన్లీ లవ్ రిలేషన్ అనే కాదు, ఫ్యామిలీ పర్సన్స్ అన్నా ఉండొచ్చు, ఫ్రెండ్స్ అన్నా అయ్యి ఉండొచ్చు. సో కొందరికైతే థర్డ్ పార్టీ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో థర్డ్ పార్టీ ఉండే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. సో థర్డ్ పార్టీ లేని వాళ్ళైతే ఇది థర్డ్ పార్టీ లేదు అని చెప్పేసి క్లారిటీ ఉంది మీకు అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఈ మెసేజ్ తీసుకోకండి. థర్డ్ పార్టీ వాళ్ళకు మేబీ మీ పర్సన్ బిహేవియర్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ ఫ్రెండ్స్ వల్ల మ్యానిపులేట్ అవ్వడము, మీతోటి సరిగ్గా బిహేవ్ చేయకపోవడం, వేరే వాళ్ళ మాటలు విని, లేదు అనుకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికి ఏదో థర్డ్ పార్టీ అయితే ఇక్కడ ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. సో మీ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే మీకు దగ్గర అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీతోటి ఫిజికల్గా కూడా ఉండాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అంటే ఓన్లీ ఫిజికల్గా అన్నట్టే కాదు కానీ మేబీ మీ పర్సన్ మీతోటి ఉండాలి, మీతోటి ఉంటే తనకు ఒక పాజిటివ్నెస్ వస్తుంది అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అండ్ ఆ థర్డ్ పార్టీ నుంచి కూడా బయటపడాలి అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్. సో ఓవరాల్గా మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకున్నందుకు ఈ పర్సన్కి కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. బట్ కాకపోతే మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఆ పర్సన్ని అన్నట్టయితే కొంచెం థింక్ చేస్తున్నారు అనమాట. అండ్ అంతేకాదు ఈ పర్సన్ మిమ్మల్ని
తన లైఫ్లో హోల్డ్ చేసి ఉండాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మీ పర్సన్ నుంచి మీరు దూరం అవ్వకూడదు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో పాస్ట్ బిహేవియర్కి ఈ పర్సన్ అయితే రిగ్రెట్ అవుతున్నారు. సో మీతోటైతే మంచిగా ఉండాలి, మిమ్మల్ని తన లైఫ్లోనే ఉంచుకోవాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ చాలా చాలా థింక్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వెళ్ళనివ్వకూడదు అన్నట్టు. అండ్ మీతోటే చాలా హ్యాపీగా ఉండాలి, మీతో ఒక ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మేబీ కిడ్స్ ప్లానింగ్ కానీ అలాంటివి ఉండొచ్చు. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇష్యూస్ అని చెప్పాను కదా ఇందాక. సో ఆ కమిట్మెంట్ ఇచ్చేసి మీతోటి హ్యాపీ ఫ్యామిలీని అయితే హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు. ప్రీవియస్గా మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండే పర్సన్ అయితే మాత్రం ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీతోటి ఒక హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేయాలి అని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్కి మీరుంటేనే చాలా చాలా హ్యాపీనెస్ అన్నట్టయితే కూడా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా, 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇది ఒక సోల్మేట్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్. అంటే ఇన్ని రోజులు మీ పర్సన్ మీరు ఎంతగా ఎఫర్ట్స్ పెట్టారు ఈ కనెక్షన్లో, అంత ఎఫర్ట్స్ పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఆ ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారనమాట. అండ్ చూద్దాము ఇంకా ఏమున్నాయి మీ పర్సన్ థాట్స్లో అనేది అయితే. Two of Pentacles, ఓకే. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, స్ట్రెంగ్త్. నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా స్ట్రెంగ్త్ గెయిన్ చేశారు అని చెప్పేసి చూస్తున్నారని. సో ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు చాలా స్ట్రెంగ్త్ గెయిన్ చేశారు, ఇన్నర్ వర్క్స్ మీద మీరు వర్క్ చేశారు. సో ఈ పర్సన్ కూడా అలానే స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటే మీ దగ్గరికి రావడానికి అయితే ఈ పర్సన్కి స్ట్రెంగ్త్ కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఏంటి అని అంటే మీ పర్సను తను కూడా స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటే తర్వాత మీ ఇద్దరి కనెక్షన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈక్వాలిటీ ఉంటుంది అన్నట్టయితే ట్రీట్ చేస్తున్నారు. అంటే ఆ పర్సన్ ఎక్కడో ఇప్పుడు మీకు ఆ పర్సన్ తక్కువగా కనిపిస్తున్నారు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు అనమాట. అంటే ఇన్ని రోజులు ఆ పర్సనే మీ ఫస్ట్ ప్రియారిటీ, కానీ ఇప్పుడు మీ ఫస్ట్ ప్రియారిటీ మీరు. సో ఇలా అనమాట. సో మళ్ళీ ఆ ప్రియారిటీ కోసము ఆ పర్సన్ మీ దృష్టిలో వాల్యూ కోసము ఈ పర్సన్ అయితే చేంజ్ అవ్వాలి, ఈ పర్సన్ ఇన్నర్ స్ట్రెంగ్త్ మీద ఇతను వర్క్ చేయాలి, స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకొని మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ చెప్పి మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీతోటి ఒక ఫ్యామిలీని అయితే లీడ్ చేయాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ తోటి ఆ పర్సన్ ఏంటి అంటే ఒక క్లారిటీ అనమాట. సో ఆ పర్సన్కి థాట్స్ ఇన్ని రోజులు కన్ఫ్యూజింగ్గా ఉండి మీరు కావాలా వద్దా అని చెప్పేసి, థర్డ్ పార్టీ కావాలా వద్దా అని చెప్పేసి ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటే అందులో అయితే ఈ పర్సన్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు మీరు కావాలి అని చెప్పేసి. సో ఈ పర్సన్ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు మీతోటి. అంటే ఓవరాల్గా ఈ పర్సన్కి అర్థమైపోయిందనమాట థర్డ్ పార్టీ వాల్యూ ఏంటి, మీ వాల్యూ ఏంటి అని చెప్పేసి. సో అందుకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి బయటికి వచ్చేసి మీతోటి ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారనమాట. అంటే ఈ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో మీ దగ్గరికి రావాలి, మీతోటి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. బట్ మీ దగ్గరికి రావడానికి ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. ఎందుకంటే మీరు హై ఎనర్జీలోకి వచ్చారు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తున్నారనమాట. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, ఓకే, 5 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ చూసారా అన్ని కప్స్ ఎనర్జీసే వచ్చాయి చూడండి. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ సిచ్యువేషన్లో అంటే మీ కనెక్షన్లో పాస్ట్లో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ ఉన్న ఆఫర్ని వదిలేసుకుంటున్నారంట. ఆఫర్ ఇన్ ద సెన్స్ ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి అన్ని సార్ట్ అవుట్ చేసుకొని సిచ్యువేషన్ని మంచిగా చేసుకోవచ్చు అనమాట. అంటే మనము పాస్ట్ గురించి ఆలోచించకుండా
ప్రజెంట్ అయితే ఏం ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి చూడాలి అని చెప్పేసి కార్డ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ మీనింగ్ ఏంటి అంటే మీ పర్సన్ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ దగ్గరకు వచ్చి మీ సిచ్యువేషన్ అంటే మీ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచిగా చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఆ పర్సన్ అయితే ఇన్ని రోజులు అవి చూడలేదు. ప్రజెంట్ అయితే ఆ పర్సన్ అది అనలైజ్ చేశారు. అంటే నేను వచ్చి మాట్లాడాలి, ఆ పర్సన్ తోటి మాట్లాడితే ఏదైతే అది అవుతుంది, ఫస్ట్ అయితే మాట్లాడితే కానీ తెలియదు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట. అంటే ఒక ఆఫర్ ఇవ్వడానికి అయితే ఆలోచిస్తున్నారు. అది కూడా ఆఫరు చాలా తొందరగా వస్తుంది అన్నట్టయితే ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. అంటే విత్ ఇన్ డేస్లో ఆఫర్ రావచ్చు. మోస్ట్లీ నాకు తెలిసి కొంతమందికి రీయూనియన్ 1 వీక్లో అవ్వచ్చు. సో ఇక్కడ నాకు ఎనర్జీ చూపిస్తుంది. అంటే 1 వీక్లో చాలామందికి అయ్యే ఛాన్సెస్ ఉంది. అందరికీ అని కాదు, 100% అని కాదు. సో లేదు స్పౌస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఏంటి అని అంటే, స్పౌస్ కోసం చూస్తుంటే మీకు ఆ పర్సన్ కొంచెం ప్రేమగా చూసుకోవడము ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ పర్సన్ అయితే మీతోటి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఓకే 6 ఆఫ్ కప్స్, ఓకే 2 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్. అంటే ఏంటంటే మీ పర్సన్ మీరే తనకు కరెక్ట్ అన్నట్టయితే ఆలోచిస్తున్నారనమాట. అంటే వేరే ఎవ్వరు కరెక్ట్ కాదు, మీరు మాత్రమే ఆ పర్సన్కి కరెక్ట్, ఒక సోల్మేట్ ఎనర్జీ అన్నట్టయితే చూపిస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ ఉండే ఛాన్సెస్ అయితే చాలా చాలా కనిపిస్తున్నాయని. సేమ్ అగైన్ ఈ కార్డు కూడా అదే చూపిస్తుంది. మీరు ఆ పర్సన్కి కరెక్ట్ అని ఆ పర్సన్కి తెలుసు, కానీ సమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మీ కనెక్షన్లో ఉన్నాయి. వాటి అన్నిటినీ దూరం చేసుకుని, అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని అయితే రీచ్ అవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అదే ఈ ట్రావెలింగ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. అంటే ఫిజికల్ ట్రావెలింగ్ ఒకటే కాదు, ఇది మెంటల్గా కూడా ట్రావెలింగ్ అనమాట. అంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా నెగిటివ్ మీ ఇద్దరి మధ్యలో వాటి అన్నిటి నుంచి బయటికి వచ్చేసి మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఏంటంటే మీ పర్సన్ మీతోటి ఎలా అయినా ఉండొచ్చు, మీరు ఆ పర్సన్ని జడ్జ్ చెయ్యరు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అంటే ఆ పర్సన్ ఇన్నర్ సెల్ఫ్ మీతోటి ఉంటే హ్యాపీగా ఉంటుంది అనేది ఆ పర్సన్ అని ఆలోచిస్తున్నారనమాట. సో అంటే మొత్తానికి ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట. మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకున్నందుకు, వేరే వాళ్ళని తన లైఫ్లోకి రానిచ్చినందుకు, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఆ పర్సన్ అయితే రిగ్రెట్ అవుతున్నారు. ఆ పర్సన్కి రియలైజేషన్ అయితే వచ్చింది. సమ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అయితే ఆ పర్సన్ చేస్తున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. సో దానివల్ల మీ పర్సన్కి అయితే ఎన్లైట్మెంట్ అయితే వచ్చింది అన్నట్టయితే ఇక్కడ అనిపిస్తుంది నాకు. త్రీ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ కప్స్, సో 8 ఆఫ్ కప్స్. సో ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మనకు 2 ఆఫ్ కప్స్ వచ్చింది కదా, అంటే అగైన్ సోల్మేట్ ఎనర్జీ. సో ఈ పర్సన్ మీరే తనకి కరెక్ట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంతేకాదు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారనమాట. అంటే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బతిమలాడడం, మీతోటి మాట్లాడడం ఇది కాదు, కానీ డివైన్ని అడుగుతున్నారనమాట. సమ్ ఏదో మెరాకిల్స్ చెయ్యండి, మమ్మల్ని ఇద్దరిని కలపండి అన్నట్టు డివైన్ అడుగుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్. అండ్ అంతేకాదు ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి, ఈ స్ట్రక్కింగ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, మీతోటి హ్యాపీగా ఉండాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు స్ట్రాటజీస్, ప్లాన్స్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి. సో మీ దగ్గరికి వస్తే ఆ పర్సన్ విక్టరీగా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే మీ దగ్గరికి వస్తే ఆ పర్సన్ ఏదో సక్సెస్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో ఆ స్ట్రాటజీస్ అయితే మీ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు. స్ట్రాటజీస్ అంటే నెగిటివ్ కాదు, మీ దగ్గరకు వచ్చి అయినప్పుడు ఏం మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి, మీతోటి మొత్తం ఎలా తన ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారనమాట. సో అంతేకాదు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి. సో ఇంకా చూద్దాము. ఓకే 6 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ కప్స్.
సో ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ ఇన్ని రోజులు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పాను కదా, ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి, ఇన్ని రోజులు స్ట్రక్కింగ్ ఎనర్జీలో ఉంటే ఒక పీస్ని అయితే మీ దగ్గరకు వస్తే ఆ పర్సన్ ఏమంటారు పొందుతారు అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. వస్తే ఆ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. అంటే మిమ్మల్ని అచీవ్ చేయడం ఆ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. అంటే మీరుంటే ఆ పర్సన్కి తన లైఫ్లో అన్నీ ఉన్నాయి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ. 10 ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఒక ఫ్యామిలీని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్ తోటి మీరు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని కూడా ఆలోచిస్తున్నారనమాట. అంటే మీరుంటే ఆ పర్సన్ లైఫ్లో పాజిటివిటీ ఉంటుంది, విక్టరీ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, మీరు తన లక్కీ చామ్ అన్నట్టు కూడా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా అయితే థింక్ చేస్తున్నారు అండ్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మా పర్సన్ మాతోటి మాట్లాడట్లేదు, బ్లాక్ చేసి పెట్టారు, సో ఇంకా మమ్మల్ని లవ్ చేస్తున్నారని ఎలా తెలుస్తుంది, మాకు ఎలా అనుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఈ పాస్ట్లో సిచ్యువేషను నెగిటివ్గానే ఉండింది. నేను కూడా చెప్పాను కదా, పాస్ట్లో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయడం అయితే చేశారు మీ పర్సన్. కానీ ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు మీతోటి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మీ దగ్గరికి రావాలి, మీతోటి మాట్లాడాలి అని అంటే ఆ పర్సన్కి ఎక్కడో కొంచెం భయం అనమాట. మీరు ఎలా ట్రీట్ చేస్తారో, ప్రీవియస్గా తను చేసిన బిహేవియర్కి మీరు ఇప్పుడు ఎలా రియాక్షన్ ఇస్తారో అని చెప్పేసి ఈ పర్సన్ కొంచెం ఏమంటారు భయపడుతున్నారు. అందుకే మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసి, అంటే డివైన్ని అడగడము చేస్తున్నారు. అప్పుడు ఏదో సమ్ మెరాకిల్స్ జరిగేసి మీరు రావాలి తన లైఫ్లోకి, మీ ఇద్దరు కలిసిపోవాలన్నట్టు. సో ఇట్లా అనేది చూస్తున్నారనమాట. ఇఫ్ ఇన్ కేస్ స్పౌస్ కోసం చూస్తున్నాం అంటే డిఫరెన్సెస్ మొత్తం క్లియర్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి మీరు అని చెప్పేసి అయితే ఇలా అనుకుంటున్నారు. అంటే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్లో అయితే చేంజ్ అయితే పక్కా అయ్యారు. పాత పర్సన్ లాగా అయితే ఇప్పుడు లేరు. సో మీ పర్సన్ చేంజ్ అయ్యారు, అందుకే ఈ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. 7 ఆఫ్ వాండ్స్, అగైన్ 10 ఆఫ్ కప్స్, ద వరల్డ్. సో ద వరల్డ్ కార్డ్ చూడండి, ఈ పర్సన్ మీరే తన ప్రపంచం అన్నట్టు అనుకుంటున్నారనమాట. ఈ వరల్డ్ కార్డ్ తోటి ఏంటి అని అంటే, ఈ వరల్డ్ కార్డు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరే తన ప్రపంచము, ఒక కంప్లీట్ చేంజ్ అయితే ఉండాలి ఈ కనెక్షన్లో అన్నట్టయితే థింక్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూసారా అగైన్ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఈ పర్సన్ ఇది హార్డ్ వర్కింగ్ నేచర్ అనమాట. ఈ 7 ఆఫ్ కప్స్ తోటి మీ పర్సన్ ఈ కనెక్షన్ మీద వర్క్ చేసి మీతోటి హ్యాపీగా ఉండాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూసారు కదా, మీ పర్సన్ ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి, మీతోటి ఒక లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని చెప్పేసి కూడా థింక్ చేస్తున్నారు మీ పర్సన్. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా చాలా చేంజ్ అయ్యారు. కొంతమంది అంటారు కదా మా పర్సన్ అలాంటి వాడు ఇలాంటి వారు అని చెప్పేసి. సో మీ పర్సన్ గురించి అయితే పాస్ట్లో ఎనర్జీస్ కరెక్ట్గా లేవు, నెగిటివ్గానే ఉన్నాయి. థర్డ్ పార్టీకి వాల్యూ ఇవ్వడము, వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మీతోటి రూడ్గా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ అయితే చేశారు. బట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు. అంటే కంప్లీట్గా 100% మీకు నచ్చినట్టే చేంజ్ అయ్యారని చెప్పేసి చెప్పను, కానీ మీ పర్సన్ చాలా వరకు చేంజ్ అయ్యారు. మీరు కూడా కొంచెం చేంజ్ అవ్వండి. ఎందుకు అని అంటే నా పర్సన్ నాకు ఇలానే కావాలి అలానే కావాలి అని చెప్పేసి ఇలా అనుకోకండి. ఆ పర్సన్ చేంజ్ అవుతున్నారు. సో ఆ పర్సన్కి మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ చేంజెస్ అనేవి అయితే ఉంటాయి. సో మీ పర్సన్ గురించి అయితే నెగిటివ్గా అయితే థింక్ చేయకండి. నాకు ఇక్కడెక్కడ రీడింగ్లో నెగిటివ్ అయితే రాలేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నెగిటివ్ వచ్చింది, బట్ ఆ పర్సన్కి రియలైజేషన్ అయితే ఉంది. అందులో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నారు. సో పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. మీ కనెక్షన్ గురించి కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీతోటి రీయూనైట్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, జస్టిస్ కార్డ్ వచ్చింది. జస్టిస్ కార్డ్ ఏంటి అని అంటే మీకు ప్రీవియస్గా మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఈ కనెక్షన్లో మీ పర్సన్ జస్టిస్ ఇవ్వాలి. మీరేం డిజర్వ్ చేస్తారో అది ఇవ్వాలి అన్నట్టయితే, అంటే మీరు లవ్ని డిజర్వ్ చేస్తారు, ఆ లవ్ని అయితే మీకు ఇవ్వాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు కూడా వచ్చింది. అంటే మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అనమాట.
చూడండి అగైన్ హెర్మెట్. నేను చెప్పాను ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అని చెప్పేసి. సో హెర్మెట్ కార్డ్ ఏంటంటే రియలైజేషన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మీ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది, మీ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ పర్సన్ అయితే రెడీగా ఉన్నారు. బట్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, థాట్స్లో ఉన్నారు, కానీ యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు అనమాట. అంతే డిఫరెన్స్. సో చూద్దాము మీ పర్సన్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి మీకు, లవ్ మెసేజెస్ అని చెప్పేసి. సో మీ పర్సన్ నుండి మీకు ఈరోజు ఉన్న లవ్ మెసేజెస్ అయితే చూద్దాము. ఈ పర్సన్ నాకు తెలిసి మీ గురించి ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. సో మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది అయితే చూద్దాం. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ. నేను చెప్పానా మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి అయితే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అయితే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్. సో నేను చెప్పాను కదా అన్ని థింగ్స్ అయితే కరెక్ట్ చేయాలి అన్నట్టు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఇన్ని రోజులు వాల్యూ ఇచ్చింటే అక్కడ నుంచి బయటికి వచ్చేసి ఆ కనెక్షన్, థర్డ్ పార్టీ కనెక్షన్ నుంచి బయటికి వచ్చేసి మిమ్మల్ని అయితే ప్రియారిటీగా పెట్టుకోవాలి. అన్ని థింగ్స్ ఇన్ని రోజులు పాస్ట్లో జరిగిన థింగ్స్ అన్నిటినీ పాజిటివ్గా చేయాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఐ టాక్ టు యూ ఎ లాట్ ఇన్ మై హెడ్. మీ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారని చెప్పాను కదా. సో ఇదే అనమాట. మీ పర్సన్ మీతోటి డైరెక్ట్గా మాట్లాడకపోయినా కూడా తన బ్రెయిన్లో మీతో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారనమాట. యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ. చెప్పానా మీ పర్సన్కి మీరే కరెక్ట్ అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో అదే మెసేజ్. ఐ రియల్లీ హేట్ నాట్ కమ్యూనికేటింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు. మీ పర్సన్ మీతోటి మాట్లాడలేకపోవడం గురించి మీ పర్సన్కే నచ్చుతలేదనమాట. అంటే మీ పర్సన్ ఇప్పుడు సరిగ్గా మీతోటి మాట్లాడలేకపోతూ ఉంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, లేకపోతే కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి కూడా ఎక్కువగా మాట్లాడకపోతున్నా కూడా మీ పర్సన్కే అది నచ్చుతలేదనమాట. అంటే మీతోటి మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. సో జస్ట్ సే సంథింగ్ టు మీ. సో మీరు ఏదో ఒకటి మాట్లాడండి మీ పర్సన్ తోటి అన్నట్టయితే ఈ పర్సన్ అడుగుతున్నారు. ఐ నో యు ఆర్ ద వన్ ఫర్ మీ. ఇందాక చెప్పాను కదా సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి. సో అదే ఫీల్ అవుతున్నారనమాట. మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అదే విషయం చెప్తున్నారు. అంటే మీ పర్సన్కి మీరే కరెక్టు, మీరే పర్ఫెక్ట్ అన్ను, సో మీరు ఉండాలి తన లైఫ్లో అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. నేను చెప్పానా ఇందాక అవేక్నింగ్ వచ్చింది, రియలైజ్ అవుతున్నారు అని చెప్పేసి. సో ఇదే అనమాట. మీ పర్సన్ ఇన్ని రోజులు మీ కనెక్షన్కి వాల్యూ ఇవ్వకపోతుంటే ఈ కనెక్షన్ అసలు ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు తన లైఫ్లోకి వచ్చారు ఏంటి అని చెప్పేసి ఇలాంటివన్నీ మొత్తం కూడా ఆ పర్సన్ అనలైజ్ చేస్తున్నారనమాట. ఒక అవేకనింగ్ అనేది ఆ పర్సన్కి వచ్చింది ఈ కనెక్షన్ గురించి. ఐ కెన్ ఫీల్ యువర్ డిజైర్ ఫర్ మీ. సో మీ పర్సన్ అనుకుంటున్నారు మీకు కూడా మీ పర్సన్ అంటే అంతే ఇష్టం ఉంది అని చెప్పేసి. సో అంటే పాస్ట్లో చేసిన బిహేవియర్ వల్ల మీరు చేంజ్ అయ్యారు అన్నట్టు అనుకుంటున్నారని చెప్పాను కదా. సో లవ్ అయితే ఎక్కడికి పోలేదు, మీ ప్రియారిటీ ఒక్కటే చేంజ్ అయింది అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారనమాట. అంటే ఈ పర్సన్ ఇప్పటికీ కూడా మీరు తన గురించి ఆలోచిస్తున్నారు, తను మీకు కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేదైతే ఈ పర్సన్ అంటున్నారనమాట. ఐ నీడ్ సెక్యూరిటీ. సో మీ పర్సన్కి ఏదో సెక్యూరిటీ కావాలంట. అంటే అది ఫినాన్షియల్ రిలేటెడ్ అయినా కానివ్వచ్చు, లేదు అంటే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు కన్ఫర్మేషన్ అన్నా కానివ్వచ్చు. సో అలా మీ పర్సన్కి కన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు, మీతోటి రీయూనియన్ చేయొచ్చు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక భయం అని చెప్పాను కదా మీ పర్సన్కి, మీ దగ్గరకు వస్తే ఎలా ట్రీట్ చేస్తారో అని చెప్పేసి ఆ పర్సన్ అదే చెప్తున్నారనమాట. యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. అంటే మీరు ఆ పర్సన్కి ఇందాక చెప్పాను కదా రియలైజేషన్ వచ్చింది అని చెప్పేసి, అంటే ఆ పర్సన్ మారడానికి మీరే రీజను అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారనమాట. ఐ స్టాక్ యూ. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నారంట అండి. అంటే ఇందాక చెప్పాను కదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మాకు ఎలా తెలుస్తుంది అన్నట్టు. సో మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అది ఎవరైనా కానివ్వండి, ఈవెన్ స్పౌస్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అన్నట్టయితే ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు.
ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది అంటే ఐ నో ఐఎమ్ ద వన్ టు బ్లేమ్, అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేశారు పాస్ట్లో అన్నట్టయితే చెప్తున్నారు. ఐ రియల్లీ హ్యావెంట్ బీన్ హ్యాపీ వితౌట్ యూ. చూసారా, మీరు లేకుండా మీ పర్సన్ హ్యాపీగా ఉండలేరు అన్నట్టయితే చెప్తున్నారు. యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్. సో ఇది మేబీ రీజన్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్కి. అండ్ అంతేకాదు ఈ కార్డ్ ఏంటి అని అంటే ఐ బిలీవ్ వరెంట్ మెంట్ టు బీ టుగెదర్. అంటే మీ పర్సన్కి ప్రీవియస్గా ఏంటి అని అంటే ఇలా అనిపించి ఉండొచ్చు, అంటే మీరు మేబీ సెట్ అవ్వరు, మీ ఫ్యామిలీస్ ఒప్పుకోరు, ఇలాంటివన్నీ కూడా అనిపించి ఉండొచ్చు అనమాట. అండ్ అంతేకాదు మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అని అంటే మీకు తను కరెక్ట్ కాదు, అంటే మీరు తనకి కరెక్టే కానీ మీ పర్సన్కి మీరు కరెక్ట్ కాదు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. మీనింగ్ ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్ని చాలా బాగా చూసుకుంటారు, మీరు అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి ఈ పర్సన్కి మీరే కరెక్టు అన్నట్టు అనిపిస్తుంది. కానీ మీ వరకు వచ్చేసరికి ఈ పర్సన్ ఇన్ని రోజుల్లో మీకు కరెక్ట్గా ట్రీట్ చేయకపోవడము, మీకు కావాల్సిన లవ్ ఇవ్వకపోవడం ఇవన్నీ చేశారు కదా, అందుకే ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదన్నట్టు ఒక్కోసారి ఆలోచిస్తూ ఉన్నారనమాట. మొత్తానికైతే ఈ పర్సన్ పాస్ట్ సిచ్యువేషన్ నుంచి, పాస్ట్ ఎనర్జీస్ నుంచి అయితే పాజిటివ్గా టర్న్ అయ్యారు. సో తనే బ్లేమ్ చేసినట్టు మిమ్మల్ని అంటే రియలైజేషన్ అనేది వచ్చిందనమాట. ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఈ కనెక్షన్లో గ్రోత్ కోసం అయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పర్సన్ గురించి నెగిటివ్గా అనుకుంటూ ఉంటే మాత్రం నెగిటివ్గా అనుకోకండి. ఎందుకనంటే ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీ తన ఫీలింగ్స్ మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు, కానీ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని. ఓకే, సో ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు రెజనేట్ అయిందా లేదా, మీకు గైడెన్స్ దొరికిందా లేదా అనేది అయితే కింద పక్కా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా గైడెన్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.